ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, నీ బిడ్డల భవిష్యత్తు గురించి నీకు ఒక రహస్యం చెబుతాను, ఒంటరిగా విను అని చెప్పి బాబాగారు మనకి తెలియని రహస్యాన్ని మనకి చెప్పాలి అనుకుంటున్నారండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు గురువుగారి గురించి చాలా మంది అడుగుతున్నారండి. గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగి తీరుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడిను. గురువుగారి పేరు శివరామరాజు గారు. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిను. ఫోన్ నెంబర్ 8519906851. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీ శాంతి, ధనశాంతి లేకపోవట, మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడును. ధనవశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% చేయబడును. మీకున్నటువంటి ఎటువంటి సమస్యలైనా సరే గురువుగారితో చర్చించి గురువుగారు చేసే పూజల ద్వారా ప్రతిఫలాన్ని పొంది మీకున్న సమస్యల్ని దూరం చేసుకోండి. ఇక బాబా గారు పంపించిన సందేశం గురించి చూస్తే, నీ బిడ్డల గురించి నీకు ఒక రహస్యం చెప్పబోతున్నాను, ఒంటరిగా వినమని అంటున్నారండి. ప్రతి ఒక్కరికి తమ పిల్లల గురించి ఆందోళన ఉంటుంది. ఒక్కసారి జీవితంలో తల్లిదండ్రులు అయ్యారు అంటే అప్పటి వరకు ఒకరికి పిల్లలుగా పెరిగిన వారు, ప్రతి ఒక్క విషయానికి తల్లిదండ్రుల మీద ఆధారపడిన వారు, లేదా తల్లిదండ్రుల్ని ప్రతి ఒక్క విషయంలో చిరాకు పడిన వారు, తమకి పిల్లలు పుట్టిన వెంటనే చాలా వేరేగా మారిపోతారు. అంటే వారి ఆలోచన విధానము అనేది పూర్తిగా మారిపోతుంది. అయ్యో, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో, వారు ఏదైనా ఇబ్బంది పడతారేమో, ఏదైనా కొత్తగా ఫుడ్ పెట్టాలి అంటే అది వారికి పడుతుందో లేదో ఇబ్బంది పడతారేమో, వాతావరణం మారుతున్న కొద్దీ పిల్లలకి జలుబు చేస్తుందేమో, జ్వరం వస్తుందేమో, ఇది తింటే దగ్గు వస్తుందేమో, ఇలా ప్రతి ఒక్క విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటున్న విషయం ఏంటంటే, పిల్లలు ఎదుగుతున్న సమయంలో తల్లిదండ్రుల్ని చూసే నేర్చుకుంటారు. ప్రతి ఒక్క విషయంలో ముందుగా వారికి గురువులు అనేది జీవితంలో తల్లిదండ్రులే అవుతారు. తల్లిదండ్రుల ప్రవర్తనని బట్టే పిల్లల ప్రవర్తన అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయము, ఎవరైనా కొత్త వారితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అన్న విషయాన్ని కూడా పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకుంటారు. బయటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇంటికి ఎవరైనా చుట్టాలు, బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు వారితో ఎలా ప్రవర్తించాలి, వారికి ఎలా మర్యాదలు చేయాలి, ఇలాంటి విషయాలన్నిటినీ కూడా వాళ్ళు తల్లిదండ్రులని గమనించే నేర్చుకుంటారు. ఎందుకంటే ఈ విషయాల్ని మనం ప్రత్యేకంగా వారికి కూర్చోబెట్టి నేర్పించాల్సిన అవసరం లేదు. అంతేకాదు, పిల్లలు కాస్త ఎదుగుతున్నప్పుడు ఈ పిల్లలు అసలు నా మాట వినట్లేదు, వీళ్ళు జీవితంలో ఎలా బాగుపడతారు అనే ఆందోళన ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. మీ మాట విన్నంత మాత్రాన వారికి తెలివితేటలు లేవని కాదు, లేదా వారు ఏ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు అనేది కాదు. ఎందుకంటే వారికి మీరు అనుకున్నటువంటి తెలివితేటల కన్నా ఎక్కువ తెలివితేటలే ఉంటాయి. కానీ వాటిని ఎప్పుడు ఎక్కడ ప్రదర్శించాలి అన్న విషయం కూడా ఈ కాలం పిల్లలకి బాగా తెలుస్తుంది. మీరు ఇంటికి వచ్చిన వారితో ముందు కోపంగా మాట్లాడినా, లేదా మర్యాద లేనట్టుగా ప్రవర్తించినా అది వారి మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. లేదా వారి ముందు నవ్వుతూ మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోగానే వారి గురించి విమర్శలు చేసినట్లయితే అదే అలవాటు మీ పిల్లలకు కూడా వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా మనం చేసే ప్రతి పనిని కూడా పిల్లలు బాగా గుర్తిస్తారు. వాటిని వాళ్ళ మనసులో అలాగే పెట్టుకుంటారు. వాటిని సమయం వచ్చినప్పుడు చూపిస్తూ ఉంటారు. వాటిని చూసి మనమే ఆశ్చర్యపోవాల్సి వస్తుంటుంది. దానికోసం మీకు ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒక తండ్రి కొడుకులు ఉంటారు. వాళ్ళు అలా బజారులో నడుచుకుంటూ వెళ్తారు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వారికి ఒక పండ్ల కొట్టు దగ్గర ఆగి కొడుకు తండ్రిని అడుగుతాడు, నాన్న నాకు పండ్లు కావాలి, కొనివ్వండి, నేను తింటాను, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి అడుగుతాడు. కొడుకు అడిగాడు కదా అని చెప్పి ఆ పండ్ల కొట్టు దగ్గరికి వెళ్ళి 2 యాపిల్స్ కొంటాడు ఆ తండ్రి. అయితే అతను 2 కొనడానికి కారణం ఏంటంటే అతను పర్సు తెచ్చుకోలేదు. అతని దగ్గర ఉన్నటువంటి కొద్ది డబ్బుతో ఆ 2 పండ్లని మాత్రమే కొనగలిగాడు. సరే అని చెప్పి 2 పండ్లని కొడుకుకి ఇస్తే ఆ పక్కనే ఉన్న కుళాయి దగ్గర ఆ రెండింటిని శుభ్రంగా కడిగి కొడుకు వచ్చి తినడం మొదలు పెడతాడు. ఒకదాన్ని తింటాడు, రెండో దాన్ని తండ్రి తనకి ఇస్తాడని అనుకుంటాడు. ఎందుకంటే కొడుకుతో పాటుగా తండ్రి కూడా చాలాసేపటి నుంచి, చాలా దూరం నుంచి నడిచి వచ్చి ఉంటాడు.
తండ్రి కూడా ఎలాంటి ఆహారం తీసుకోలేదన్న విషయం కొడుకుకి తెలుసు. కాబట్టి ఆ తండ్రి ఇలా అనుకుంటాడు, నా కొడుకు ఆ రెండో యాపిల్ని నాకు ఇస్తాడు, చెరొకటి తినొచ్చు, ఇంటికి వెళ్ళాక కడుపు నిండా భోజనం చేయొచ్చు అనుకుంటాడు. అయితే అలా చూస్తూ ఉండగానే రెండో యాపిల్ని కూడా కొడుకుని తినేస్తాడు ఆ బాబు. అదేంటి వీడు ఇలా చేస్తున్నాడు, నేను ఇంటికి ఎవరొచ్చినా కూడా వారికి మర్యాద చేయాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, వాళ్ళు తింటారా అని అడగాలని చెప్పాను కదా చాలాసార్లు. అయినా కూడా వీడు 2 యాపిల్స్ని వాడే తింటున్నాడేంటి, నాన్న తింటావని కనీసం అడగను కూడా అడగట్లేదు అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఏంటి నా కొడుకుని నేను ఇలా స్వార్థంగా పెంచానా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే ఆ కొడుకు ఒక యాపిల్ని తీసి తండ్రికి ఇస్తాడు. నాన్న ఈ యాపిల్ని తినండి, ఈ యాపిల్ చాలా పుల్లగా ఉంది, దీన్ని నేను తినేస్తాను, ఇది తియ్యగా ఉంది, దీన్ని మీరు తినండి, మీరు పుల్లగా ఉన్నది తినలేరు కదా అని చెప్పి ఇస్తాడు. అప్పుడు ఆ తండ్రి కళ్ళలో నీళ్లు కనిపిస్తాయి. ఎందుకంటే ఇంట్లో ఏం వండినా ఏం జరిగినా భోజనం చేసేటప్పుడు ఆ తండ్రి పిల్లల దగ్గర రుచి చూసి, ఇది నువ్వు తినలేవు నాన్న, ఇది బాగాలేదు, ఇది బాగుంటుంది తిను అని చెప్పి ఇస్తూ ఉంటాడు. అదే పద్ధతిని ఈరోజు ఆ కొడుకు ఆ తండ్రి దగ్గర చేశాడు. ఒక్కొక్క ముక్క కొరికి ఏది పుల్లగా ఉంది ఏది తీయగా ఉంది గమనించి తీయగా ఉన్నటువంటి యాపిల్ని తండ్రికి ఇచ్చాడు. ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, మనం ప్రవర్తించే తీరును బట్టే మన బిడ్డల ఎదుగుదల అనేది ఉంటుంది. వారు ప్రవర్తించేటటువంటి తీరు ఉంటుంది. వారి ప్రవర్తన మంచిగా ఉండాలి, అందరితో మెప్పును పొందాలి అంటే కనుక మీరు మీ ప్రవర్తనని అదుపులో పెట్టుకోవాలి. మీరు పిల్లలకి పని కట్టుకొని మంచి అలవాట్లను నేర్పించాల్సిన అవసరం లేదు. మీరు మంచి ప్రవర్తనను కలిగి ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. ఎందుకంటే మిమ్మల్ని చూసే పెరుగుతారు కాబట్టి. స్కూల్లో ఎలాగో పాఠాలని టీచర్లు బోధిస్తారు. మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్పడానికి వారికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి దగ్గర ఎలా ప్రవర్తించాలి, సమాజంలో గౌరవం ఎలా పొందాలి, ప్రతి ఒక్కరి మెప్పును ఎలా పొందాలి, పలానా వాళ్ళ పిల్లలు చాలా మంచి వాళ్ళండి, చాలా పద్ధతిగా ఉంటారు, చాలా గౌరవించి మాట్లాడతారు, పెద్దల పట్ల ఎలా ఉండాలో వారికి బాగా తెలుసండి, ఎంత మంచిగా పెంచారు అని చెప్పి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఆ క్రెడిట్ అంతా కూడా ఆ తల్లిదండ్రులదే. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల ప్రవర్తనని బట్టే కదా ఆ పిల్లల ప్రవర్తన అనేది ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మీరు సరిగ్గా ప్రవర్తించినట్లయితే మీ పిల్లలు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు. అయ్యో నా పిల్లలు నా మాటే వినట్లేదు అన్న బాధ మీకు అక్కర్లేదు. ఎందుకంటే ఒకానొక సమయంలో పిల్లలు మొండిగా ప్రవర్తించినా కూడా వాళ్ళు ప్రతి విషయం మీ దగ్గర నుంచి నేర్చుకున్నవారు కాబట్టి మీ మీద మీకు ఎంత నమ్మకం ఉందో మీ పిల్లల మీద కూడా అంతే నమ్మకాన్ని ఉంచండి. వాళ్ళు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు, సమాజంలో మంచి గౌరవ మర్యాదల్ని పొందుతారు. పిల్లల మీద నమ్మకం ఉంచడం ముఖ్యమైన విషయమే. కానీ వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరిని చూసి నేర్చుకుంటున్నారు, ఎటువంటి స్నేహితులు ఉన్నారు, ఆ స్నేహితుల అలవాట్లు ఏంటి అనేది కూడా తల్లిదండ్రులు గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ సమాజంలో ప్రస్తుతం మారుతున్న రోజుల్ని బట్టి వేరు వేరే ఆలోచనల్ని తీరుతెన్నులకి పిల్లలు బాగా అలవాటు పడిపోతారు. కాబట్టి వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నారు, ఆ స్నేహితుల అలవాట్లు ఏంటి అనేది కూడా మీరు మంచిగా తెలుసుకోవాలి. అంతేకాని వారిని మొండిగా తిట్టడం కొట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల వాళ్ళు ఇంకా మొండిగా తయారవుతారు, మీ మాట వినకుండా ఇంకా చెడు మార్గాలలో ప్రయాణిస్తారు. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా ఓర్పు సహనం పాటించి మీ పిల్లల పట్ల ప్రేమతో ఉండి వారితో స్నేహితులుగా మలుసుకొని మీరు వారిని మంచి మార్గంలో నడిపించాలి. చూశారు కదా బాబా గారు మనకు ఎలాంటి సందేశాన్ని పంపించారో. ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లల పట్ల మీరు జాగ్రత్త వహించి మీ పిల్లల గురించి దిగులు పడకుండా ఉండండి ఈ రోజు నుండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను ఆనందాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.